భారత్ మీదకు ఎప్పుడూ కయ్యానికి కాలుతువ్వే పాకిస్తాన్ ఇప్పుడు మన దేశం పేరు చెప్తే వణుకుతోంది. ఆపరేషన్ సింధూర్ తో మన సైనికులు 3 చెరువుల నీళ్లు తాగించడంతో ఇండియా అంటే తెగ భయపడుతోంది. దీనికి తోడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని మోడీ సర్కార్ నిలిపివేయడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. తాగునీరు, సాగునీరు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పాకిస్తాన్ కి వేరే ఆప్షన్ లేకపోవడంతో కాళ్లబేరానికి వస్తోంది. దేహి అంటూ భారత్ కి 4 లేఖలు రాసింది. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని మళ్లీ సమీక్షించాలని కోరుతూ లెటర్స్ రాసింది శత్రుదేశం. ఇందులో ఒక లేఖ మే నెల మొదట్లో రాయగా మిగతా 3 కూడా ఆపరేషన్ సింధూర్ అనంతరం రాసినట్లు సమాచారం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం. భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాకిస్తాన్ జలవనరుల శాఖ నుంచి 4 లేఖలు అందాయని తెలుస్తోంది. సింధు జలాలను నిలిపివేయడంతో తమ దేశంలో తీవ్ర దుర్భిక్షం నెలకొందంటూ ఈ లేఖల్లో పాక్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ అంశం మీద చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈ లేఖల్లో శత్రుదేశం పేర్కొంది. పాక్ జలవనరుల శాఖ నుంచి వచ్చిన ఈ లేఖల్ని ప్రోటోకాల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. కాగా ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి వెళ్లలేవని, నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆపేంత వరకు సింధు జలాల విషయంలో తమ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నీళ్లు వదలండి అంటూ పాక్ నుంచి లేఖలు రావటం ఆసక్తిని సంతరించుకుంది.